గైస్ మీరు వింటున్నారా బెంగళూరు ఎఫ్ఎం. సో బెంగళూరుకి వచ్చాను. బెంగళూరు ఎఫ్ఎం అంటే బెంగళూరు కాదు. సో బెంగళూరులో ఉన్న కన్నడలో మీకు వినిపిస్తున్నాయి కదా మాటలు. సో మనకి బెంగళూరులో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఒక లైన్ ఉంటుంది, ఒక వీధి ఉంటుంది. సో చంద్ర లేఅవుట్ అని. సో అక్కడ ఏంటి అంటే మొత్తం వరుసగా అట్టిగుప్పే అనే ఏరియాలో కొంచెం ఊరికి అవతల ఉంటుంది. విజయనగర్ దాటినాక వెళ్ళాలి. సో మార్తల్లి నుంచి ఒక 1 అవర్ పడుతుంది. సో ఇప్పుడైతే 1 అవర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. చలో ముందు స్టార్ట్ చేద్దాము, ముందుకు వెళ్తే దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. యాక్చువల్లీ ఈరోజు నేను క్యాబ్లో వెళ్దాం అనుకున్నాను. బట్ లాస్ట్ మూమెంట్లో నేను అక్కడ తిరగడానికి కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో తిరిగిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మన ఓన్ వెహికల్ అయితే బాగుంటుంది. ఎలాగో నేను కార్ తెచ్చాను కదండి, కార్లో వెళ్తా ఉన్నాను. అండ్ క్యాబ్ ఫేర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని నాకు తెలియదు. బట్ మోస్ట్లీ క్యాబ్ ఫేర్స్ కూడా తగ్గాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఈ రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఫ్రీ బస్ ఏదైతే పెట్టిందో, సో దానివల్ల ఏంటి అంటే ఓవరాల్గా బస్ ఫేర్ తగ్గిపోయింది. అండ్ క్యాబ్స్ రేట్ కూడా తగ్గిపోయాయి, ఆటో రేట్స్ కూడా తగ్గిపోయాయి. అండ్ కొంత ఎక్స్పెన్సివ్స్ తగ్గాయి. బట్ ఏంటి అంటే ఇక్కడ బెంగళూరులో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే నాట్ ఓన్లీ యూపీఎస్ అని కాదు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి బేసిక్గా ఇక్కడ పీజీస్ అనేవి అంత మంచిగా ఉండవు. సో ఏ పీజీ అయినా తీసుకోండి, 1 టైం ఫుడ్ అంటాడు, 2 టైం ఫుడ్ అంటాడు, మోస్ట్లీ 1 టైం అంటాడు, ఈవినింగ్ నైట్ టైం వెళ్తాడు. సో బట్ అంత కాస్ట్ ఏమి ఉండదు. సో అంత టేస్ట్ ఉండదు. ఉప్పు సరే ఉడుకొని కూరలు కొంచెం ఏంటంటే అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది. అట్ ది సేమ్ టైం సరే దాని గురించి వదిలిపెట్టేసి మనం ఒక రూమ్ తీసుకొని ఉందాము అన్నా కానీ దానికి సంబంధించి కూడా మినిమం ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 BHK చూసుకుంటే ఒక మామూలు నార్మల్ ఏరియాలో ఒక 25,000 అవుతుంది అనుకుంటే ఇక్కడ రెంట్ ప్రాబ్లం ఉండదు. కానీ రెంట్ కట్టచ్చు, 20,000 30,000 కట్టచ్చు. బట్ ఏంటి అంటే వాడు మినిమం ₹1,00,000 నుంచి 1 lakh నుంచి 1.5 lakh వరకు చేస్తూ ఉంటాడు. అంటే అడ్వాన్స్ పెట్టాలి మన దగ్గర. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా పెయింట్ అని అదని ఇదని సో మినిమం ఒక 1 month రెంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది. చాలా సర్వసాధారణం ఇక్కడ మోస్ట్లీ. బట్ అది కొంచెం డ్రాబ్యాక్. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఉడిపి హోటల్ అయితే టిఫిన్ బాగుంటుంది కానీ బ్రేక్ఫాస్ట్ కానీ బాగుంటుంది కానీ వేరే హోటల్స్లో అంత ఏమనిపించదు. సో చూద్దాం. ఈవినింగ్ అయితే హైదరాబాద్ బిర్యానీకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు. మార్నింగ్ అయితే ఉడిపిలో బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇది ఎక్స్పెన్సివ్స్ ఫుడ్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి మీకు చెప్తా ఉన్నాను, వేరేది కాదు. సో మనం ఏం చేసాం, ఒక ఆనియన్ తప్ప దోశ తీసుకున్నాను నేను మా ఫ్రెండ్ షేర్ చేసుకున్నాము. అదే మా బ్రదర్ అని చెప్పి నా ఫ్రెండ్. అయితే ఇంకొకటేమో సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము. ఆనియన్ తప్ప వచ్చేసి 75 రూపీస్ అయింది. సో విచ్ ఈస్ వెరీ నార్మల్, చాలా మంచిగా ఉంది, హైదరాబాద్లో ఉన్నట్టు ఉంది. సాంబార్ ఇడ్లీ వచ్చేసి 35 రూపీస్ అయింది. అండ్ సింగిల్ వడ వచ్చేసి 30 రూపీస్ అయింది. సో ఒక్కొక్క హాఫ్ షేర్ చేసుకున్నాం. ఒక ఇడ్లీ హాఫ్ వడ హాఫ్తో ఆనియన్ తప్ప. బట్ సరిపోయింది, మాకైతే సరిపోయింది, మంచిగానే ఉంది. సో ఐ డోంట్ థింక్ సో ఎక్స్పెన్సివ్ ఇప్పుడు మారిందేమో అనుకుంటున్నా. సో మరి చూడాలి ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది. మార్నింగ్ అయితే నేను ఇప్పుడైతే వెహికల్ వెళ్తున్నాం కాబట్టి 20 కిలోమీటర్స్ అంటే దాదాపు ఒక 200 వేసుకుంటే ఓకే. మనం 1 లీటర్కి యావరేజ్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చింది అనుకుంటే సిటీలో 200 రూపీస్ అవుతుంది. సో ఇప్పటివరకు అయితే దాదాపు ఒక 300 రూపీస్ వరకు ఖర్చు అయింది. బట్ ఇక్కడ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎక్స్పెన్సివ్స్కి ఒక అంచనా కింద వేసుకోవడానికి ఇదంతా ఇన్ఫర్మేషన్ అని చెప్తా ఉన్నాను. బట్ వాతావరణం డెఫినెట్లీ వెన్ కంపారిటివ్లీ హైదరాబాద్ బెంగళూరు డెఫినెట్లీ కూల్గా ఉంటుంది. వెదర్ అంటే అంతకు ముందున్నంత కూల్గా ఉండకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ చాలా బాగుంది వాతావరణం. యూ కెన్ సీ ఇట్. కొంచెం ఎక్కువగా ఇక్కడ ఏంటంటే అండర్ పాస్ బ్రిడ్జెస్ కట్టారు. సో ఇంతకుముందు బ్రిడ్జెస్ అనేవి చాలా తక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు చాలా కన్స్ట్రక్ట్ చేశారు. దానివల్ల ట్రాఫిక్ కూడా కొంత బెటర్ అయిందని అనుకోవచ్చు. బట్ వర్షం పడితే మాత్రం దూరం ఉంటుంది ట్రాఫిక్, స్లో మూమెంట్ అవుతుంది. 5 కిలోమీటర్స్ కూడా ఒక్కొక్కసారి 1 అవర్ పడుతూ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ పొల్యూషన్ మేబీ ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ వెదర్ వల్ల మనకి బైక్లో కూడా మనము హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు, చల్లగా ఉంటుంది కాబట్టి. సో మనకు హైదరాబాద్లో అయితే కొంచెం బైక్ మీద ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. కొంచెం వెదర్ అనేది మంచిగానే ఉంటుంది. బట్ స్టిల్ ఎండ కూడా మనకి సన్నీ కూడా అట్లనే ఉంటుంది కాబట్టి
అయితే ఎంటర్ అయిపోయాము. సో ఫస్ట్ చూడండి ఐఏఎస్ బాబా ఉంది. అండ్ మనము ఈ రోడ్లో ఇంకా వరుసగా అన్నీ ఉంటాయి. అండ్ అక్కడ ఐఏఎస్ బాబా ఉంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ లా ఎక్సలెన్స్ ఉండాలి ఇక్కడ నాకు తెలిసి. సో కొంచెం ముందుకెళ్ళాలి మేబీ. సో ఇట్లా వరుసగా ఏంటి అంటే ఈ రోడ్ మొత్తం ఐఏఎస్ కోచింగ్ సెంటర్సే ఉంటాయి. ఇక్కడ చూడండి 85 ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ శంకర్ ఐఏఎస్ అకాడమీ. ఓకే. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక ఈ రోడ్లో వస్తే చాలు అన్ని వరుసగా ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ రోడ్ వచ్చేసి చంద్ర లేఅవుట్ అంటారు. అండ్ చంద్ర లేఅవుట్ సెకండ్ స్టేజ్, ఇది 7th రోడ్. అండ్ మీరు ఏమి ఒక ఇన్స్టిట్యూట్ లొకేషన్ పెట్టుకొని ఇక్కడ డ్రాప్ అయిపోయి ఇక్కడ మీరు మంచిగా వాక్ చేసుకుంటూ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఆపోజిట్లో ఇన్సైట్స్ ఐఏఎస్ అని ఉంది, చూస్తున్నారా పైన. అండ్ తర్వాత ఇలా చూసుకుంటూ పోతే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనేది అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మీరు కొంచెం వాక్ చేసుకుంటూ తిరిగితే బెటర్, అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. సో నేనైతే ఒక కారు ఒక పక్కన పార్క్ చేయాలి చూస్తున్నాను. సో ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి అనేది ఒక దగ్గర పార్క్ చేసేసి సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ మనం ఈరోజు తిరిగి తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ అనేది. గైస్ ఇక్కడ ఒక విషయం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి అంటే అక్కడ చూసినా కానీ ఈ స్టడీ క్లాసెస్ అంటే మనం చదువుకోవడానికి క్లాసెస్ కూడా బాగా అంటే స్టడీ అవర్స్ అంటారు చూడు, సో అవి బాగున్నాయి ఇక్కడ బెంగళూరులో. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాల్సి ఉంది. ఇప్పుడైతే శంకర్ ఐఏఎస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేసేసాను. ఆల్రెడీ ఇట్ ఈస్ వెంట్ ఫర్ ఎడిటింగ్, ఎంత ఫాస్ట్గా ఉంటుంది మనతోటి. సో చూద్దాం నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్దాము ఏంటి అనేది చూస్తూ ఉన్నాను. ఇన్సైట్స్ కూడా టాప్లో ఉంది కాబట్టి ఇన్సైట్స్కి వెళ్దామా అనేది ఆలోచిస్తూ ఉన్నాను. చూద్దాం మనం దేనికి వెళ్దాం ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది గైస్. సో పార్కింగ్ పెట్టుకోవాలి, కారు పార్కింగ్ పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది. చూద్దాం. ఇక్కడ ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉంది, ఇంకా చాలా అకాడమీస్ ఉన్నాయి దగ్గర దగ్గర, అన్నీ ఒకటే రూట్లో ఉన్నాయి, అన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. సరే చూద్దాం మనకి ఎక్కడన్నా పార్కింగ్ దొరికితే బాగుండు. ఎస్ ఒక దగ్గర పార్కింగ్ దొరికింది. ఐ డోంట్ నో ఎంత సేఫ్ ఏంటి అనేది. సో వేరే కార్స్ పార్క్ చేశారు కాబట్టి మనం అక్కడ పార్క్ చేసి ఐఏఎస్ బాబా దగ్గరలో ఆపోజిట్లో పార్క్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అనేది మనం కనుక్కొని పోతాం. ఓకే. సైడ్స్ ఐఏఎస్ కూడా వెళ్ళొచ్చాను. అయితే 3 o'clock ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. సో కొంచెం ఎండకు తిరగడం అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడాను. సో ఈ ఇన్సైట్స్ ఐఏఎస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అండ్ ఐఏఎస్ బాబా వెళ్దాం అనుకున్నా కానీ ఐఏఎస్ బాబా ఆఫీస్ ఇంకొక దగ్గర ఉందంట. అండ్ ఇక్కడ సుబ్రారంజన్ ఉంది. సుబ్రారంజన్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ఢిల్లీ ఫర్ పొలిటికల్ సైన్స్. సుబ్రారంజన్ మేడం, సో వాళ్ళ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కూడా ఉంది. అండ్ దిస్ ఆల్సో వన్ వెల్ నోన్ ఫేమస్ ఇన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ ఢిల్లీ. ఇది బెంగళూరులో కూడా ఉంది. సో చాలా ఉన్నాయి బెంగళూరులో. ఇన్సైట్స్ ఐఏఎస్ హైదరాబాద్లో కూడా ఉంది. అండ్ ఈ బెంగళూరులో ఈ సుబ్రారంజన్ గురించి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోతూ ఉన్నాను. సో లెట్స్ సీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను ఇందాక చెప్పాను కదా ఫీజెస్ తక్కువ ఉన్నాయని చెప్పి. ఇక్కడ నేను ఇన్సైట్స్ ఐఏఎస్లో కూడా చెక్ చేసినప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 1,10,000 అలా ఉంది. అంటే విచ్ ఈస్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఆప్షనల్. చూడాలి మరి నెక్స్ట్ సుబ్రారంజన్ కూడా వెళ్ళేసి డెఫినెట్లీ తక్కువే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ ఆఫ్లైన్ అవైలబిలిటీలో ఉందా. సో ఇన్సైట్స్ అయితే అవైలబిలిటీలో ఉంది. అండ్ చాలా ఆప్షనల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఆఫ్లైన్లో. సో లెటర్ సి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా నేను వీడియోస్ ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో పెడతా ఉంటాను. సో లెట్స్ సి. ఆల్రెడీ ఎండ వల్ల కొంచెం ఎండ దెబ్బ తగిలేలాగా ఉంది, అందుకే కాసేపు కార్లో కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ సుబ్రారంజన్కి వెళ్తాను 10 minutes ఆగి. సుబ్రారంజన్కి వెళ్ళేసి వచ్చాను. సో వెళ్ళేసి వచ్చి అక్కడ మాట్లాడాను. సో మాట్లాడితే ఇక్కడ కూడా ఫీజు 1 lakh ఉంది, విచ్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. డెఫినెట్లీ నాకు ఎందుకో హైదరాబాద్ కంటే బెంగళూరులోనే ఫీజు తక్కువ, ప్లస్ ఆప్షన్స్ ఎక్కువ. ఢిల్లీ తర్వాత ఇన్ని ఎక్కువ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్, ఢిల్లీ బేస్డ్ కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా సెకండ్ బ్రాంచ్ కింద బెంగళూరులోనే స్టార్ట్ చేశాయి. సో ఇదొక్కసారి మనం ఆలోచించాలి. అండ్ అంటే అందరూ నేను జనరల్గా ఏంటి అంటే బెంగళూరులో ఇన్ని కోచింగ్ సెంటర్స్ వచ్చాయని నేను ఎప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది బెంగళూరులో.
చాలా కొత్త, అంటే ఢిల్లీ బేస్ కోచింగ్ సెంటర్స్ చాలా బెంగళూరులో ఎక్కువ వచ్చాయి. సో హైదరాబాద్లో వచ్చాయా లేదనేది మనం తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకుందాము, దాని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాము. అండ్ యా, ఫీజు అయితే తక్కువ ఉంది గైస్ హైదరాబాద్ కంటే, ఇదైతే ఖచ్చితంగా. అంటే జనరల్గా ఫస్ట్ ఒక శంకరయ్యస్ 1,20,000 ఇన్సైట్స్లో 1,10,000 అలా ఉంది. సో సుబ్రరంజన్లో టాప్ ఫర్ పర్సనల్ మెంటరింగ్ అండ్ పిఎస్ఐ అక్కడ కూడా దాదాపు 1,00,000 ఉంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి, అండ్ 2 years కూడా ఉంది. సో లెట్స్ సీ, ఇంకా ఏమన్నా ఉంటే మనం ప్రయత్నం చేద్దాం. గైస్ దట్ ద ఎండ్ ఫర్ దిస్ డే. ఆల్మోస్ట్ 5 అవుతా ఉంది. సో ఇట్స్ 5 PM ఆల్రెడీ. అండ్ రాత్రి చాలా లేట్గా రావడం వల్ల సో కొంచెం టైర్డ్ అయిపోయాను. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ నేను హోటల్లో ఉందాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్ అండ్ సిస్టర్ సో లేదు, యూ హ్యావ్ టు కమ్ టు హోమ్, ఎక్కడో ఉండడం ఎందుకని చెప్పి సో ఇంటికి పిలిచారు. అండ్ సో అక్కడే స్టే చేస్తున్నాం ప్రజెంట్, విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ మారతాలి. రేపు అయితే మారతాలిలో ఉన్న ఫుల్ స్టాక్ గురించి రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి అసలు మారతాలిలో, సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, అండ్ ఈ జే స్పైడర్స్, క్యూ స్పైడర్స్ కూడా అక్కడే ఉంది, దాని గురించి కూడా మనం చూద్దాము. అండ్ సో దిస్ ఈస్ గైస్. సో అండ్ ఐఎస్ బాబా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, దానికి సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ కూడా నేను మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ డెఫినెట్లీ దీంట్లో కూడా ఫీజు 1,24,000 ఉంది. సో డెఫినెట్లీ 1,24,000 అంటే కొంచెం మాట్లాడితే ఖచ్చితంగా ఎంతో కొంత తగ్గిస్తారు. సో యావరేజ్గా బెంగళూరులో యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోచింగ్ అయితే విచ్ ఇంక్లూడింగ్ CSAT, ప్రీవియస్ CSAT కంపల్సరీ సపరేట్ ఉండేది, 1,40,000 అట్లా ఉండేది. బట్ ఇప్పుడు సో యావరేజ్ని చూసుకుంటే 1,00,000 నుంచి 1,10,000 మాత్రమే ఉంది, విచ్ ఈస్ వెరీ లెస్. అండ్ ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ యూపీఎస్సీ IAS కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ. రేపైతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ గైస్. లెట్స్ మీట్ అగైన్ విత్ అ న్యూ వీడియో, న్యూ వ్లాగ్. రేపు బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నా, మా ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా, దగ్గరే కాబట్టి. సో చూడాలి. ఓకే.